మల్లీశ్వరి వచ్చేసింది. అంత మంచి నానోళ్ళ. ఇగో నేను కూడా మంచిగానే ఉన్నా. శానొద్దులాయే కదా మీతో ముచ్చట పెట్టక, అందుకే ఇగో వచ్చేసిన. మళ్ళా అర్ధగంట సేపు ఆరాంసే కూసోని అగో మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఏమంటారు? పాండ్రి మరి. శ్రీహరి పంచతులసి సహ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. పరాయి సొమ్ము పాము వంటిది అని చిన్నప్పుడే చదువుకున్నాం. మరి పాటించాలి కదా. ఈ మాట కంటే కూడా పొరుగింటి పుల్లకూర తీయనా అనే మాటనే బాగా నచ్చుతుంది కొందరు జనాలకు. అందుకే మంది సొమ్ము మీదనే కొందరు బాగా పాయరం పెట్టుకుంటారు. ఇక పుక్కిడికి వస్తున్నాయి అంటే కొందరు ఏం చేస్తారో కూడా ఇక నా నోటితో నేను చెప్పగాని, గాదిలాబాద్ పోదాం పాండ్రోల్లా. అక్కడ యాక్సిడెంట్ అయితే జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకో చూడండి ఇక మీరు కూడా. హే ప్రభు, ఏ క్యా హువా? కమాన్ అటాక్! ఎగవాడు రో. ఇగో గిట్లనే అనుకున్నారు కావచ్చు వీళ్ళు. సంత్రాలయ మీద దాడే చేసిరు పో, పస్స దొక్కుకుంటా. అసలే ఫ్రీగా వస్తున్నాయా. అయితే ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ హైవే మీద సంత్రాల లోడుతోని పోతున్న లారీ బోల్తా పడ్డది. పండ్లన్నీ కింద పడ్డాయి. మరి గట్ల లారీ పడ్డప్పుడు ఏం చేయాలి? డ్రైవర్ మంచిగా ఉన్నాడా? క్లీనర్కి ఏమన్నా దెబ్బలు దాకినాయా? దాకనకు పట్టుకోబోదుమా? మంచినీళ్ళు దాపియాలనా అని చూడాలనా? ఇగో గీ వేషం వేసిర్రు. సంత్రాలు కనబడుతూనే ముల్లెలు మూటలు తెచ్చుకొని రంగంలోకి దిగిర్రు. ఈడ చూడుర్రు ఇంకా ఎట్లేడుతుర్రో. అదేదో పైసలు ఇచ్చి కొన్నట్టే రంగురంగుల సంత్రాలు ఏరుకుంటా సంచలు వేసుకుంటుర్రు. దొరికినట్టు వేసుకోకనట. గిన్నిగనం ఏం చేసుకుంటారో మరి. అంతే పటుర్రి. కొందరికి కడుపు నిండిన కండ్లు రెండాయి. ఈ అసంటోళ్లకు కండ్ల ముందు గిన్నిగనం పండ్లు కొనబడితే ఉత్త ఈడ్చిపెడతారు. 10 నిమిషాలలో పోతం చేసి పడేసిర్రు. ఏమనుకున్నా మంచిదే. మంచితనానికి రోజులు లేనేలేవుపా. మంచి చేసిన వాళ్ళను మోసం చేసేటోళ్ళే మోపైన రమ్మయినాడమా కదా. కాదల్లా ఎవరన్నా సాయం చేస్తే ఎట్లుండాలి? ఎదురు సాయం చేయకున్నా కీడు మాత్రం చేయొద్దు కదా. ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. గంతేగాని సాయం చేసినోని కొంప కొలంబస్ చేస్తే ఎట్లనోళ్ళ ఇంకో మలక సాయం చేయబుదవుతుందా ఎవరికన్నా కదా. ఇప్పుడు ఈ రామాయణం అంతా ఎందుకు అని అంటారా? పాండ్రిగా ఎందుకో చెప్తా. అక్కగారికి స్వాగతం సుస్వాగతం. అక్క, ఎంతమంది కొంపలు ముంచినవక్క? లెక్కాపత్రం ఉన్నదా అక్క? ముచ్చటేందయ్యా అంటే, ఈ మేడం గారు మన హైదరాబాద్లోనే ఉంటది. రోడ్డు మీద నిలబడి బండ్ల మీద కార్ల మీద పోయేటోళ్లను లిఫ్ట్ అడుగుతుంది. ఇక జాలిగుండె గల్లోళ్ళు పాపం ఆడివోళ్ళ ఒంటరి పిల్ల, ఆటో ఛార్జీకి కూడా పైసలు లేని గరీబు పిల్ల అని కరిగిపోయి ఆమెకు లిఫ్ట్ ఇస్తారు. ఇక అమ్మగారు బండో కారో ఎక్కి కొంచెం దూరం పోయినాక అస్సలు పర్ఫార్మెన్స్ బయట పడుతుంది. బట్టలు చింపుకొని, నన్ను చిడాయించినవు, నన్ను ఆగం బట్టియాలని చూసినావు, నీ పేరు పోలీసు వాళ్ళకి చెప్తా, మంది ముంగట ఇజ్జత్ తీస్తాను అనుకుంటా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఎత్తది. ఇక ఇంకేమున్నది, మగ పోరగాన్లకు కూడా గజ్జుమంటది, ఎందుకు వచ్చిన పీకులాట అనుకుంటా. ఇక అడిగినంత పైసలు ఇచ్చి ఆడికెళ్ళి మాయమవుతారు. ఇట్లా చాలా మందిని చేసిందట. కానీ ఏదో ఒక నాడు పాపం బయట పడవలసిందే కదా. ఒక అన్నను కూడా గిట్లనే ఆగం బట్టియాలని చూసిందట. కానీ ఆయనే పోలీసు వాళ్ళకి చెప్పిండు. వాళ్ళొచ్చి అమ్మగారికి అలా పోషణ చూసి పరిశాన్ అయిపోయి ఇగో గిట్లా పోలీస్ టౌన్లో వేసిర్రు అదన్నట్టు ముచ్చట. చూసిన రానోళ్ళ ఇగో ఈ సుంటోళ్ళు చేయబట్టి అసలు నియ్యతగా సాయం చేయాలనన్నా లిఫ్ట్ ఇవ్వాలనన్నా భయమే అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే దేడ్ దిమాగాళ్ళు, దివానా పనులు, ఇగో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తాను వల్ల. అట్లా చెప్పాలంటే మిమ్మల్ని జగిత్యాలకు అడిగి తొలకపోవాలి. అక్కడికి పోయి 3 బేవర్స్ గాళ్ళని కలుసుకొని మన ఈ స్టైల్లో సన్మానం చేసి రావాలి. పాండ్రి మరి. ఆహా, ఇగో త్రిమూర్తులు వీళ్ళ కక్కుర్తిక్కున వాడెత్తు. ఇంకా ఏం తెలవనోళ్ళ లెక్క అమాయకంగా ఫేస్ పెడతాండ్రు అన్నట్టు వీళ్ళు మోటార్ల దొంగలు. గా జగిత్యాల దగ్గర ఉన్న లచ్చింపురంలా గీ దివానాగాళ్ళు బాయిల కాడ ఉన్న మోటార్లను ఎత్తుకపోతాండ్రోల్లా ఇప్పటికి 100 మోటార్ల దాకా మాయం చేసిర్రు. అవిటిని సెకండ్ హ్యాండ్ కు అమ్ముకునుడి ఎత్తరు కావచ్చు. పాపం రైతులేమో తెల్లారి బాయికాడికి రాగానే పరేషాన్ అయ్యేది. మోటార్లు కనబడక హైబత్ అయ్యిర్రు. ఇక ఇట్లా కాదని రైతులు రాత్రిపూట పొలం కానే కావలు కాసిర్రు. ఈ దొంగలు డూటెక్కి మోటార్లు మాయం చేస్తుంటే దొరకబట్టిర్రు. వాళ్ళ ఈ స్టైల్లో సన్మానం కూడా చేసిర్రు అనుకోరి, అది వేరే ముచ్చట. దాదాపు 4 రోజుల నుంచి పోతుంది సార్. ఈ ఏరియాలో 100 మోటార్లు పోయినాయి సార్. మేమే ఇప్పుడు దొంగలను దొరకబట్టినాం సార్. ఈ వరకు మేము కంప్లైంట్ ఇచ్చినాము. మేమే రైతులను అందరం కలిసి దొంగలను దొరకబట్టినాం. ఇప్పుడు సార్ పోలీసులు వచ్చి తీసుకుపోయారు సార్. మా జీవనోపాధి వ్యవసాయం సార్. ఎకరంకి పొలం చేస్తే మాకు ఒక 10,000 మిగులుతాయి సార్. అసోంటిది
10,000 మిగిలిన మాకు మోటార్లు ఎత్తుకపోతే మేము ఒక 20,000 22,000 మోటార్లు ఎత్తుకపోతారు సార్. అట్లా నష్టపోతున్నాం సార్. మొన్న 3 రోజుల కింద మా మోటార్ నిన్న పొలంకు ఒక రోజు ముందు పోయి ఇట్లా నీళ్ళు పెట్టిన తెల్లారి ట్రాక్టర్ తీసుకుపోయి పొలం దుంతా అని తీసుకొని వెళ్ళిపోయే వరకు మోటార్ లేదు. మోటార్ దొంగలు ఎత్తుకపోయారు, కంప్లైంట్ ఇచ్చినాం. మా వ్యవసాయం చేసుకునే మోటార్ల దగ్గర, పంప్ సెట్ల దగ్గర విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చేసి మోటారు బాడీ ఇప్పుకొని అలా కాపర్ వైర్ తీసుకెళ్ళి చేయడము, లేకుంటే మా మోటార్ దగ్గర ఉండే పైపులు కానీ సలకలు కానీ పారలు కానీ తీసుకెళ్ళి మాకు తీవ్ర నష్టం చేస్తారు. కాదోళ్ళ ఆగి మోటార్లు ఎత్తుకుపోవుడేందోళ్ళ అసలు ఈ నెల రోజుల సంధి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో సమజగాక రైతు బంధు పైసలు పడక రైతులు ఇప్పటికే గావర అంటే నడిమిట్లా ఈ మోటార్ దొంగలు మోపైరు పాడయి. అందుకే వాళ్ళ మీద కోపము వీళ్ళ మీద కోపము అంత ఈ దొంగల మీద తీసిరటనోళ్ళు రైతులు. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరినీ వంట రూమ్లకు పట్టుకపోతుంది. ఎందుకవ్వా వంట వార్పు కార్యక్రమం ఏమన్నా పెట్టుకున్నావా అని అనేరు. అరే వంటల కార్యక్రమం కాదోల్లా. అనగనగా ఒక పులట. ఆ పులి వంట రూములకు పోయి అక్కడి వంటలు రుచి చూద్దామని అనుకున్నదట. అంటే దానికి జంగల్ తిండి తిని తిని ఆస్టకొచ్చింది కావచ్చు. మరి ఇంటి భోజనం మీద మనసు పడ్డది. మరి అది తిన్నదా లేదా? పాండ్రి అరుచుకొని వద్దాం. అబ్బర బిడ్డ గిట్ల జంపు చేసిందేంది? ఊసి చూస్తూ రానుళ్ళు పులే చిరుత పులి రయ్య ఉరికొచ్చింది. అపార్ట్మెంట్కు రానే వచ్చింది, మెట్లు ఎక్కనే ఎక్కింది. దేని చిన్న మెదడు సితికి పోను. వాళ్ళ ఇంట్లోకి కూడా పోయిందట. వంట రూమ్ లో గాయి తిరిగిందట. ఒక్కసారి మీకు మీరే ఊహించుకోర్రి చిరుత పులి ఇంట్లోకి వస్తే ఎట్లుంటుందో. గుండె పూట వచ్చినంత పని అవుతుంది కదా తలుసుకుంటుంటే. అసొంటిది అపార్ట్మెంట్ల కచ్చి ఒక రూమ్ లో కూడా పోయిందంటే వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. వామ్ము అన్నట్టు ఇది మన తెలంగాణ పులి కాదు, హర్యానా పులి. హర్యానా పులి గురుగ్రామ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్కి వచ్చి ఇట్లా పిస చేసిందోళ్ళ. ఇక లాస్ట్కు జంగల్ ఆఫీసర్లను పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని ఉపాయంతో ఎట్లనో గట్లా వలల చేసి పట్టుకోవేర్రు. అగో కానీ అదేందో ఈ నడుమ పులులు కూడా పిల్లులు కుక్కలు లెక్కనే ఇండళ్ళకి వస్తున్నాయి. ఇంకా నయ్యం వంట రూమ్లోకి వచ్చిన ఈ పులిని చూసి పిల్లి అనుకొని దానికి పాలు పోయలే ఈ ఇల్లు గల్లోళ్ళు కదా. అదిగో పులి అంటే ఇగో తోక అని అనేటోళ్ళే చాలా మంది అయ్యారు కదా. కొందరైతే అయిన దానికి కాందానికి మాత్రం అవుతుంటారు వాళ్ళ. అంతెందుకు మంగళవారం నాడు పెట్రోల్ బంకులు బంద్ అవుతాయి, ఇక పెట్రోల్ దొరకది అని ఎవరి కాళ్ళు ఊహించుకొని జనాల అందరూ బంకుల మీద పడ్డరు. ట్రాఫిక్లు జాము, దమాక్ ఖరాబు. నేనే గంటలు ట్రాఫిక్లో ఇరుక్కపోయినా. సరే ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అయ్యానంటే ట్రాఫిక్లో ఇరుక్కపోయిన ఒక తమ్ముడు చెప్పిన పని యాళ్లకు ఎట్లా పూర్తి చేసిండో చూడాలి, మీరు చూసేయండి. అన్నట్టు ట్రాఫిక్ ఎట్లుండెనో మీకు కూడా ఎరికే కదనోళ్ళ. పెట్రోల్ బంకుల కానే కదా మంగళవారం నాడు హైదరాబాద్ అంతా ట్రాఫిక్ లోనే ఉన్నదుల్లో. గంటలు టైం పట్టింది. అయితే ట్రాఫిక్ దాటుకొని ఈ డెలివరీ పిల్లగాడు ఏం చేసిండంటే వారెవ్వా అసలేమన్నా ఉపాయమా? మంచిగా గుర్రం వేసుకొని పోయిండు కదా. ఆగో తమ్మి, ఏంది తమ్మి గుర్రంతోని? ఆగనట ట్రాఫిక్ ఉన్నది, మరి ఏం చేయమంటావు? ఆర్డర్ ఇవ్వకుంటే నౌకిరి పోతుంది, బండ్ల పెట్రోల్ కూడా లేదు అని అనుకుంటా కొదమ సింహం కొండవీటి దొంగ సినిమాల చిరంజీవి లెక్క ఇగో ఇట్లా పోయి ఆర్డర్ ఇచ్చేసిండు. ఏమన్నా తెలివా తమ్ముంది? పెట్రోల్కు పెట్రోల్ సేపు, ట్రాఫిక్ కష్టాలు లేవు కదా. కానీ ఏ మాట కామాట నువ్వు డెలివరీ బాయ్ల కష్టాలు ఇగో గిట్లా కూడా ఉంటాయి. వాళ్లకు టైంకు ఆర్డర్ ఇవ్వకుంటే రేటింగులు రావు, కమిషన్ తక్కువ వస్తుందట, నౌకరుకు కూడా గ్యారెంటీ ఉండదట. అందుకే ఇగో గిట్లా సాహసాలు చేస్తుంటారు. అందుకే అంటారు కాదల్లా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని కదా. ఓం భీం క్లీం కాపాలి మల్లీశ్వరి పాతాల భైరవి మాయాబజార్ లంకె బిందెలు దొరకాలే, బంగారము నిమ్మకాయలు బయటికి రావాలే, రాజులు దాచిపెట్టిన నగలన్నీ నాకే దొరకాలే, కోడిని కోస్తా చేపను ఉడకబెడతా. అయ్యో ఏందోళ్ళకి అట్లా చూస్తాండ్రు? మంత్రాలు బరాబర్ చదివిన్నా? ఇక లంకె బిందెలు వచ్చినట్టేనా? వచ్చినట్టే. ఏ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మల్లీశ్వరి? ఏ జమానాలో ఉన్నావమ్మ నువ్వు?
నువ్వే లోకంలో ఉన్నావు అని కారడ్డం ఆడేరోళ్ళ ఒక ఊళ్ళే గిట్లనే మంత్రాలు చేసిర్రు. మరి వాళ్లకు ఏ పాటు లంక బిందెలు దొరికినాయి, ఎవరికి పార్సల్ చేసిర్రు అరుచుకుందాం రాండ్రి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు తొండపల్లి, శంషాబాద్ దగ్గర ఉంటుంది. తొండపల్లిలో ఒక యాప చెట్టు. ఆ యాప చెట్టు కింద చూడుర్రీ, అగో ఎవడో తలకు మాసినోడు బొంద తవ్విండేంది అనిపిస్తుంది కదా. బొంద కాదది, బొంద కాదు, సొరంగం. పోలీస్ సార్ లోపలికి పోయేదందుకు చూస్తుండు కానీ మళ్ళీ బయటికి వచ్చిండు. 2 కిలోమీటర్ల సొరంగం ఆట. కొద్దిగా మనం లోపలికి పోయినట్టు చేద్దాం రారి. అగో మంచిగా సాప వరుసుకున్నారు, కొబ్బరికాయలు పెట్టుకున్నారు, నిమ్మకాయలు, ఊదు బస్తీలు, పసుపు, కుంకుమ, ఇగో అన్నీ ఉన్నాయి. సినిమా సమజైనట్టే కదా. ఏవో నిధులు లంక బిందెలు దొరుకుతాయనుకొని పూజలు మంత్రాలు చేసుకుంటా ఈ సొరంగం నవ్వే ఇగురం పెట్టుకున్నారు అతి తెలివి మంతులు. ఇటు చూడురు ఇప్పుడు. ఏ దిక్కుమల్లోడు చెప్పిండో గాని ఆ బంగ్లాకు ఈ యాప చెట్టుకు లింకు పెట్టి తవ్వుకుంటూ పోయినట్టున్నది. మరి వాళ్ళకు ఏ పాడు దొరికినో ఏం పాడో పటు. అయితే ఊరోళ్ళకు ఈ గుప్త నిధుల ముచ్చట ఎరికైంది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. అసలు ఈడ ఏమేం పెట్టిర్రు, ఏంది కథ గవాన్ని చూసిర్రు. వాళ్ళంతా దేవులాడుతుంటే వాళ్ళకు పుల్ల దొరికింది, పుల్ల. మరి ఈ పుల్లతోని కొలుసుకుంటా తవ్విర్రా లేకుంటే ఈ పుల్లతోనే తవ్విర్రా మనకు తెలియదు. చూసిర్రా అనుల్లా ఒక్కొక్కని ఆశలు ఎట్లున్నాయో. అంటే లంక బిందెల ముచ్చట్లే వెళ్తున్నాయి. మంత్రాలు చదివితే నిధులు దొరుకుతాయోల్లా? అట్లయితే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పని పాట ఇడిచిపెట్టి మంత్రకాళి అనుకుంటా మాయల మంత్రాలు నేర్చుకుంటారు కదా. శ్రీహరి పంచతులసి సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టలు అయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.